హాయ్ ఫ్రెండ్స్, మేము రీసెంట్గా అయితే డాబాకి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ అంబియన్స్ అది ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ అయితే బర్త్డే చేసుకోవడానికి కూడా ఈ విధంగా ప్రమోట్ చేశారు. డాబాలో కూడా ఇలా చేయడం అనేది ఇదే మొదటిసారి అనుకుంటున్నాను నాకు తెలిసి. ఏసీ కూడా ప్రమోట్ చేశారు వాళ్ళైతే. బయటనంతా ఈ విధంగా ఉంటుంది. చాలా సింపుల్గా బాగానే ఉంటుంది. చూడ్డానికైతే డాబా టైప్ అయితే ఏమనిపించదు. ఇవన్నీ మెనూస్. వీళ్ళు చాలా ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రండి. ఇప్పుడు కిచెన్ చూద్దాం. ఇక్కడ రోటీస్ చూడండి ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది. వీళ్ళన్నీ కర్రల పొయ్యి మీద తయారు చేస్తున్నారట. ఇక్కడ కౌన్సిపిట్టల కర్రీ అయితే బాగా ఫేమస్ అంట. అందుకని నేను ఆ వీడియో తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, డాబా స్టైల్లో కౌన్సిపిట్టల కర్రీ ఎలా తయారు చేస్తారనేది వీడియోలో చూడండి. నాకు తెలిసినంత వరకు కౌన్సిపిట్టల కర్రీ అనేది ఒక డాబాలో తప్ప రెస్టారెంట్లో దొరకదని నేను అనుకుంటున్నాను. దొరుకుతుంది లేదో కామెంట్ చేయండి. ఒక పక్క కౌన్సిపిట్టల కర్రీ చేస్తున్నారు, ఇంకో పక్క పీతల కర్రీ అయితే తయారు చేసుకుంటున్నారు వాళ్ళు. గ్రేవీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారంట. ఆ గ్రేవీ అయితే ఇందులో వేసుకున్నారు. తర్వాత కౌన్సిపిట్టలు చూడండి ఎలా వేసుకుంటున్నా. అవి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నారు వాళ్ళు ముందుగానే. వాటిని గ్రేవీలో వేసుకొని తయారు చేసుకుంటున్నారు. నాకు తెలిసి రెస్టారెంట్లోనైనా డాబాలోనే ఎందుకు ఇంత బాగా కర్రీ బాగుంటాయి, మన ఇంట్లో చేసినవి ఎందుకు మనకు నచ్చవో నాకు అర్థం కాదు. మసాలా పౌడర్లు అన్నీ వేసుకుంటున్నారు. ఇవన్నీ వాళ్ళు రెడీ చేసుకుంటారంట. ఇంటి దగ్గర అన్నీ రెడీ చేసుకొని వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారంట ఈ విధంగాన. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూడడానికైతే చాలా బాగా అనిపించింది. మనకి ఇంట్లో ఫుడ్ నచ్చదు కానీ బయట ఫుడ్ మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో మనం ఎంత బాగా చేసినా కూడా మనకి తినాలనిపించదు. బయట ఎలా చేసినా కూడా తినేస్తాము. ఏంటో మరి నాకేనా అనిపిస్తుందా, మీకు కూడా ఇలా అనిపిస్తుందా? ఇప్పుడైతే మేము ఏమేమి తిన్నామో ఈ వీడియోలో చూద్దాం. మేము ముందుగా అయితే రోటీ కాజు చికెన్ అయితే తీసుకున్నాము. ఇదైతే చాలా బాగా బాగుంది. మీరు వెళ్తే మాత్రం ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే సిరిసిపల్లిలో ఉంది. అక్కడికి వెళ్తే సిరిసిపల్లి ఎప్పుడైనా వెళ్తే ఈ డాబాకి అయితే వెళ్ళండి. మా పిల్లలు చూడండి ఎంత బాగా తింటున్నారో. వాళ్ళకి కూడా ఈ కర్రీ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్లేట్స్ అనేది లేవు, స్టీల్ ప్లేట్లో పెడతారంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను స్టీల్ ప్లేట్లోని పెట్టడం. డాబాలో ఇలా పెడతారంట, రెస్టారెంట్లో మాత్రం స్టీల్ ప్లేట్లు పెట్టరు. కొంచెం డిఫరెంట్గా అనిపించింది. లేడీస్ జనరల్గా డాబాకి వెళ్ళరు, ఇప్పుడు అయితే వెళ్తున్నారు చాలామంది. ఇదొక ఎక్స్పీరియన్స్గా నాకు అనిపించింది. మేము తర్వాత అయితే మొగలాయి చికెన్ అయితే తీసుకున్నాము. మొగలాయి చికెను అంత అయితే నాకేం అనిపించలేదు, పర్వాలేదు. కానీ ఇందులో ఏంటి అంటే వీళ్ళు ప్రతి కర్రీలోని ఎగ్ వేస్తారంట కన్ఫామ్గా నా డాబాలోని. మళ్ళీ తర్వాత అయితే ఎస్పీ కాంబినేషన్ అయితే మేము తీసుకున్నాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇచ్చారు. మళ్ళీ చికెన్ గ్రేవీ అంటది, దాని కాంబినేషన్ అంట. ఎస్పీ అని చెప్తే ఈ రెండు కాంబినేషన్గా ఇస్తారంట. రెండు అయితే చాలా బాగున్నాయి. డాబాలో బిర్యానీ అయితే దొరకదంట, నాకు తెలీదు. అక్కడికి వెళ్ళి బిర్యానీ అడిగితే వాళ్ళు అమ్మ బిర్యానీ దొరకదమ్మా, ఇక్కడ ఫ్రైడ్ రైస్ మాత్రమే అంటే మేము ఈ కాంబినేషన్ అయితే తీసుకున్నాం.
దీనికి బిల్ అయితే ఈ విధంగా వచ్చింది. వత్తా కాదా చూడండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.